ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండని చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయా విధాలుగా వేరువేరు ప్రదేశాల్లో ఉండి వేరువేరు సమయాల్లో ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం మీరు చూడడం బై మిస్టేక్గా జరిగిందని నేను అనుకోవడం లేదు. కారణం ఏంటంటే ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారంటే దాని వెనకాల దేవునికి ఏదో ప్లాన్ ఉంది. ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని, వచ్చేటువంటి సత్యాల ద్వారా దేవుడు మిమ్మల్ని ఒప్పింపజేయాలని, ఈ కార్యక్రమంలో దైవజనుడిగా నేను బోధించేటువంటి సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీకు ప్రేరణగా ఉండాలని, ఆ ఉద్దేశాలతో మీరు ఛానల్స్ మారుస్తూ ఉండొచ్చు. సడన్గా ఈ ఛానల్లో మీరు చూసి ఉండొచ్చు, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ వేరు ఛానల్లోకి వెళ్తున్నప్పుడు సడన్గా దీన్ని మీరు కనుగొని ఉండొచ్చు. ఇది కాకతాళీయంగా జరిగిందని కాదు, కోఇన్సిడెంటల్గా జరిగింది అని నేను అనలేదు, కానీ ఇదొక ప్రణాళిక ప్రకారం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు, మీరు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు. దేవుని స్తోత్రం. లెట్ మీ ప్రే ఫర్ యూ. మీ కొరకు ప్రార్థించనివ్వండి. ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అదే సమయంలో ఈ కార్యక్రమం ద్వారా మీ కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ప్రార్థించడం ద్వారా మన మనవి మీ పక్షాన జరుగుతున్నటువంటి విజ్ఞాపన ప్రభు సన్నిధికి చేరినప్పుడు ప్రభు సన్నిధిలోంచి మీ నా జీవితాల్లోకి ప్రతిఫలం వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. మనం చేసేటువంటి ప్రార్థన వృధా కాదు. నా ప్రార్థనను ఆయన త్రోసివేయలేదు అని కీర్తనాకారుడు 66వ అధ్యాయంలో చెప్పడాన్ని మనం చూస్తున్నాం. రండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. గత దినాల్లో అంతా మీరు మమ్మల్ని కాపాడారు, నడిపించారు, ఆరోగ్యం ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు. భక్తుడు పాడినట్లుగా 1000 నోట్లతో స్తుతించినా కానీ తీర్చలేను మీ రుణమును అన్నట్టుగా. అవును ప్రభా, మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. జీవితాంతం మీకు దాసులుగా ఉండి, మేము పాదదాసులుగా ఉండి మీ సేవ చేస్తూ మీ సేవలో సహకరిస్తూ ముందుకు సాగడానికి మించినటువంటి మాకు వేరొక ధన్యత లేదు. అలాగనే అలా చేస్తూ ఉండడం వల్ల మేము మీ రుణాన్ని తీర్చేస్తున్నామని మేము అనుకోవడం లేదు. మేము చెల్లించాల్సినటువంటి విస్తారమైనటువంటి రుణం ఉంది, కానీ మేము ఆ తీర్చలేని రుణాన్ని మేము గుర్తు చేసుకుంటూ మా జీవితంలో మీరు చేసిన ఆత్మీయ, ఆర్థిక, శారీరక, మానసిక ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నట్టుగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీరు మాకు యేసుక్రీస్తులో అనుగ్రహించారు. అందును బట్టి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఈవియు, ప్రతి బహుమానం ప్రభువా జ్యోతిర్మయుడు నీ దగ్గర నుంచి వస్తుందని మీ వాక్యం చెప్తుంది. కనుక మీరు ఇస్తున్నట్లు ఆశీర్వాదాలన్నింటిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయం మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి, ఇలా మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని అందరినీ నేను చూడలేకపోవచ్చు, కానీ కార్యక్రమాలు షూట్ చేస్తున్న టైంలోనే మిమ్మల్ని నేను ఆత్మలో చూడగలిగి ఉండొచ్చు, చూడగలను. ఐ కెన్ సీ యూ ఫ్యూ పీపుల్ హియర్ అండ్ దేర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆర్ రెడీ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారంలో ప్రభు పరిచర్యలో అనేకమైన మేళ్లు జరిగించాడు. వాటన్నిటి బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. గత వారంలో దేవజనులు, సహోదరులు, సువార్థికులు, పాస్టర్ జైపాల్ గారి, శేషం జైపాల్ గారి తల్లిగారు మరియమ్మ ఆంటీ గారికి బాప్తిజం ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం మీ ముందుకు రావడానికి కారకులైన వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం. అంతేకాకుండా స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమము మీ దగ్గరికి ప్రసారమయ్యే సమయానికి
2 రోజుల క్రితం ముత్తుకూరులో మా స్థానిక మందిరంలో ఆ ప్రార్థనా మందిరం యొక్క 18వ వార్షిక కూడిక జరిగింది. అందులో మా సహవాసంలోని దేవుజనులు వాక్య పరిచయం చేశారు. వారిని బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్న కార్యక్రమం చక్కగా జరిగింది. అంతేకాకుండా గత వారంలో నా జీవితంలో కాస్త నేను నష్టపోయాను. కొద్దిగా ఆన్లైన్ ఫ్రాడ్ జరిగింది. 60,000 రూపాయలు పైగా నేను డబ్బులు నష్టపోయాను. ఏదేమైనప్పటికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అన్నట్టుగా దేవుడిస్తాడు. సమస్త ఐశ్వర్యమైన బుద్ధి జ్ఞాన సంపదలైన ఆయనలో గుప్తమైనవి. ప్రజలు మనల్ని మోసం చేస్తారు, కానీ మోసం చేసిన వాళ్ళని మోసం చేయడానికి మరికొందరు ఉంటారు అనే సంగతి. యాకోబు మోసగాడే. యాకోబు అనుకుంటాడు, నేను అన్నయ్యని 2 సార్లు మోసం చేశాను, నన్ను ఎవరు మోసం చేయలేరని. కానీ ఆయన్ను 10 సార్లు మోసం చేసినటువంటి లాభాన్ని దేవుడు పద్మనారాములో పెట్టాడు. కాబట్టి అక్కడక్కడ ఆన్లైన్ ద్వారా రకరకాల మోసాలు జరుగుతున్నాయి. మీ చేతుల కష్టార్జితమైనటువంటి ధనము దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఆన్లైన్లో వాళ్ళు అది ఇస్తాము, ఇది ఇస్తాము, ఆ గిఫ్ట్ ఉందని, ఈ గిఫ్ట్ ఉందని, ఆ లింక్ క్లిక్ చేయండి అని, ఇదని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి అవకాశం ఉంది. మా స్థానిక సంఘంలో ఒక సహోదరి సొలోమి అనేటువంటి సహోదరి, ఆమె టీ అమ్ముకుంటూ బతికేటువంటి ఆమె గత వారం నా దగ్గరికి వచ్చి, నేను కష్టపడి టీ అమ్ముకునేటువంటి స్త్రీని, నేను ఒక షాప్కి వెళ్ళి కొన్ని వస్తువులు కనుక్కొని నా పర్స్ అక్కడ పెట్టేశాను. అందులో 200 రూపాయలు ఉన్నాయి. నేను దాన్ని పోగొట్టుకున్నాను. దేవుడు వాటిని నాకు తిరిగి ఇచ్చినట్లుగా మీరు ప్రార్థించమని కోరారు. కాబట్టి ఆ సహోదరి జీవితంలో దేవుడు కార్యం జరిగించాలి. కాస్త ఎక్కువ డబ్బులేం కాకపోవచ్చు. నేను 60,000 పైగా నష్టపోతాను, కానీ 6 లక్షలు 6 కోట్లు పైగా నష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ సహోదరి 200 రూపాయలు ఆమెకు చాలా ప్రాముఖ్యమైంది. తాను కష్టపడి సంపాదించుకుంటూ బెట్టగుంట్లో తన భర్త గారు ఇల్లు కట్టుకుంటుంటే దానికి కావాల్సిన వనరులు సమకూరుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్త. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా ఉందాం. దేవుడు ఇంకా ఒక్కో మెట్టు మనల్ని పైకి తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సజీవులైన దేశంలో యెహోవా దయను పొందుదామన్న నమ్మకము దేవుడు మనకిచ్చాడు. ఆ నమ్మకాన్ని బట్టి మనం బ్రతుకుతున్నాం. ఆ నమ్మకమే లేకపోతే నిరాశ నిస్పృహల్లో ఉండి ఇప్పటికీ ఎన్నోసార్లు లేకపోతే ఎన్నో దినముల క్రితమే లేదా ఎన్నో మాసముల క్రితమో ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్ళం. కానీ సజీవులైన దేశంలో సజీవులుగా ఉండడానికి సజీవుడైన దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆలోచించినటువంటి విషయాలు యేసు యొక్క నడిపింపు గురించి. యేసు ఎక్కడికి నడిపించాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడు, ఎటువంటి అనుభవాల గుండా అనుమతించి ఎటువంటి అనుభవాల్లోకి తీసుకువచ్చాడు. ఆ అనుభవాలు చేదు అనుభవాలు, గతానుభవాలు, అవి గమ్యాలు కాదు, కానీ గతానుభవాలు మజిలీలు మాత్రమే. భవిష్యత్ అనుభవాలు మన గమ్యాలు. భవిష్యత్ అనుభవాలే కాదు, భవిష్యత్ అనుభవాల గుండా మనం వెళ్ళి సియోనుకు చేరుకుంటాం. సియోను మన గమ్యస్థానం, పరలోకము మన గమ్యస్థానం. సముదాయించుకోవడం నుంచి సేవించడం అనేటువంటి అనుభవంలోకి మార్తమ్మను తీసుకుని వచ్చాడని, పాప మనస్సు గుండె నిబ్బరం చేసుకొని కఠినం చేసుకొని దుఃఖాన్ని దిగమింగుకొని తన తమ్ముడిని కోల్పోయిన బాధను తన మనసులోనే ఉంచుకొని, ఎవరైనా ఓదార్చే వాళ్ళు ఉంటే నా చెల్లిని ఓదార్చండి, నేను పర్లేదు, ఐఎమ్ ఓకే, ఆల్ రైట్, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా ఉన్నటువంటి సహోదరి తనను తాను కన్సోల్ చేసుకుంటుంది, తనను తాను సముదాయించుకుంటుంది. అటువంటి స్త్రీకి దేవుడు సేవించేటువంటి అనుభవం ఇచ్చాడు. ఆ కన్సోలేషన్ ఎక్స్పీరియన్స్ నుంచి సర్వింగ్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకొచ్చాడని. రెండవదిగా లాజరు జీవితంలో మనం చూస్తే సమాధి నుండి సహవాసపు అనుభవంలోకి వచ్చాడని. ఫ్రమ్ ద tomb or from the grave to the fellowship, godly fellowship. యేసు దగ్గర కూర్చోవడానికి, లేకపోతే ఆ విందులో కూర్చోవడానికి, విందు ఆరగించడానికి, ఒక గెస్ట్ లాగా, హోస్ట్ అయినప్పటికీ గెస్ట్ లాగా ఉండడానికి. గోస్ట్ అయ్యాడు అని అనుకుంటున్న వ్యక్తిని కూడా దేవుడు గెస్ట్గా మార్చగలడు. ఒకప్పుడు హోస్ట్, తర్వాత అనుకున్నారు అందరూ గోస్ట్ అయిపోయాడని. హోస్ట్ అయిన వ్యక్తి గోస్ట్ కాకుండా గెస్ట్గా దేవుడు మార్చగలడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడవదిగా మనం గమనిస్తే సంతాపంలో నుండి సమర్పణలోకి దేవుడు మరియమ్మను తీసుకొచ్చాడు. సముదాయించడంలోంచి సేవించడంలోకి మార్తమ్మని తీసుకొస్తే, సమాధిలో నుంచి సహవాసంలోకి లాజరుని తీసుకొని వస్తే, సంతాపము నుండి సమర్పణలోకి మరియమ్మను తీసుకొచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో దుఃఖం.
12వ అధ్యాయంలో సంతోషం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో విషాదం లేదా విలాపం. 12వ అధ్యాయంలో వినోదం లేకపోతే విందు అనుభవం. దేవుని స్తోత్రం. సంతాపపు అనుభవంలోంచి దేవుడిని తీసుకొని వస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయపు అనుభవంలోంచి 12వ అధ్యాయపు అనుభవంలోకి దేవుడిని తీసుకొని వస్తాడు. 4వ విషయం, సాంప్రదాయకమైనటువంటి శుద్ధీకరణ నుంచి సత్య శుద్ధీకరణలోకి ఆయన నడిపించాడు అందరినీ, ఆ ముగ్గురిని, లేకపోతే మరియా, మార్తా, లాజర్ని అని చెప్పుకున్నాం. ఎందుకంటే 11వ అధ్యాయము 55వ వచనంలో అందరూ అనేకులు యెరూషలేముకు వచ్చి శుద్ధీకరణ లేకపోతే ప్రిపరేషన్ లేకపోతే కాన్సెక్రేషన్ అనేటువంటి విధానం కోసం వస్తుంటే తన మాటల ద్వారా తన సహవాసం ద్వారా వాళ్ళని శుద్ధీకరించాలనే ఉద్దేశంతో యేసు వారిని తనతో ఉంచుకున్నాడు. నేను మీతో ఈ మాటలు చెప్పాను కనుక మీరు పవిత్రులయ్యారు అని యేసు ప్రభు తన శిష్యులతో యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఒక ట్రెడిషనల్ క్లెన్సింగ్ నుంచి, ట్రెడిషనల్ ప్యూరిఫికేషన్ నుంచి, ఒక ట్రెడిషనల్ శాంక్టిఫికేషన్లోంచి మనల్ని ట్రూ శాంక్టిఫికేషన్లోకి, ట్రూ ప్యూరిఫికేషన్ ఎక్స్పీరియన్స్లోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. యేసు యొక్క నడిపింపు గొప్పది. యేసు ప్రభు యొక్క నడిపింపు అద్భుతమైనది. యేసు యొక్క నడిపింపు అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కాదా, అది వేరు ఇది వేరు కదా అని వేరు వేరు వ్యాఖ్యానాలు దయచేసి చేయొద్దు. యేసు అని అంటున్నప్పుడు దేవుని ఉద్దేశించి, దేవత్వములో ఒకరైనటువంటి యేసును ఉద్దేశించి, అంతేకాకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పకుండా ముగ్గురిని ఉద్దేశించి చెప్తున్నానే కానీ విడివిడిగా మాట్లాడడం లేదు. వారిని విభజించలేం మనం. నీటిని విభజిస్తే హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను విభజించబడుతుంది, కానీ త్రిత్వంలో ఉన్నటువంటి వారిని విభజించలేం. ఎందుకంటే అక్కడ తండ్రి అయిన దేవుడు చేసినట్టు కార్యం, కుమారుడైన దేవుని యొక్క మనవిని అంగీకరించి మనవిని విని చుట్టుపక్కల ఉన్న జనులు నమ్మునట్లుగా యేసు చేత కృతజ్ఞతాస్తుతులు అర్పింపజేసి తండ్రి కుమారుడు. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నట్టుగా యేసును మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ పరిశుద్ధాత్ముడు లేపాడు. దేవుని స్తోత్రం. లేపడం కోసం, లేపబడ్డం కోసం కుమారుడు ప్రార్థిస్తే తండ్రి అయిన దేవుడు ఆ ప్రార్థనని ఆలకించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన లేపాడు. మీరు అడగొచ్చు, పరిశుద్ధాత్ముడు రాలేదు కదా, దిగి రాలేదు కదా, అటువంటిప్పుడు లాజరు పరిశుద్ధాత్మ సహాయంతో ఎలా లేస్తాడు అని రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివితే అర్థం చేసుకున్నట్టు యేసును మృతుల్లో నుండి లేపినటువంటి వాని ఆత్మ అనగా దేవుని ఆత్మ అనగా హోలీ స్పిరిట్ అనగా అప్పటి వరకు భూమి మీదకి రానటువంటి ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఆయన వచ్చాడని చెప్తున్నారు. కానీ ముందుగానే యేసు పరిశుద్ధాత్ముడు రాకముందుగానే, భూమి మీదకి రావడానికి ముందుగానే ఆయన లేపబడ్డాడనే సంగతి మనం మర్చిపోకూడదు. వారు ముగ్గురు ఉన్నారు యేసు యొక్క బాప్తీసపు సమయంలో. యేసు ప్రభు యొక్క ఆరోహణ సమయంలో ఆయన ప్రస్తావించిన మాట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ అనేటువంటి మాటలు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములలోనికి అని కాదు, నామములోనికి. వారి ముగ్గురికి ఒక నామం ఉంది, ఒక పేరుంది. వారికి పేరుంది కదా, తండ్రి అనే పేరుంది కదా, కుమారుడనే పేరుంది కదా, పరిశుద్ధాత్ముడు అనే పేరుంది కదా. తండ్రికి యెహోవా దేవుడు అని పేరు కదా, కుమారునికి యేసుక్రీస్తు అని పేరు కదా, పరిశుద్ధాత్మకు పేరు లేదు, దేవుని ఆత్మే వేదక ఆదరణకర్త కదా అని మనం ఇలా మాట్లాడుకోవడం లేదు. కానీ వాళ్ళు ముగ్గురు దేవత్వంలో ఉన్నారు, వాళ్ళు ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారు. ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒకడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వీటిలోకి మనం వెళ్ళలేదు. కానీ ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయము కొద్దిగా ఉంది, అనగా కేవలం 12 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఇంట్రడక్షన్, వేరే విషయాలు చెప్పుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాం. ఈ సమయంలో దయచేసి అందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఈ కార్యక్రమం చూస్తున్న వారిని దేవుడు దీవించునుగాక. రండి, మనము ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మన ధ్యానం నిమిత్తమై చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను చదువుతున్నాను. యు విల్ ఆల్వేస్ హ్యావ్ ద పూర్ విత్ యూ, బట్ యు వోంట్ ఆల్వేస్ హ్యావ్ మీ. అనగా స్తోత్రం, మీరు ఎల్లప్పుడూ బీదలను కలిగి ఉంటారు. అనగా బీదలు ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటారు.
బీదల మధ్యలో మీరు సంచరిస్తారు, బీదలతో మీరుంటారు, బీదల దేశంలో మీరుంటారు. మీరు బీదలుగా ఉంటారు అని కాదు, కానీ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ద పూర్. అయ్యా ఇస్కరియోతు గారు, మరి అంత ప్రేమ ఒలకబోయాల్సిన అవసరం లేదు, మరి అంత బీదల మీద ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. బీదలు సడన్గా చచ్చిపోయేదంటూ లేదు, ఆగిపోయేదంటూ లేదు. వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొద్ది రోజులు ఉంటారని కాదు, మొదటి శతాబ్దం వరకు ఉంటారని కాదు, వారు ఎల్లప్పుడూ యూ విల్ హ్యావ్ దమ్ ఆల్వేస్. నువ్వు ఎల్లప్పుడూ ఉండకపోవచ్చు, కానీ బీదలు ఎల్లప్పుడూ ఉంటారు. యూదా ఇస్కరియోతు ఎల్లప్పుడూ లేడు, కొంతకాలానికి చనిపోయాడు. మనం కూడా కొంతకాలానికి చనిపోతాం, బీదలు ఉంటారు. మనం కొంతకాలానికి చనిపోతాం. ప్రజలను వేధిస్తున్నటువంటి బీదరికం లేకపోతే పేదరికపు సమస్య. పీపుల్ మే పాస్ బట్ పావర్టీ స్టిల్ ప్రివైల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఇజ్రాయెల్ దేశాన్ని గురించి మాత్రమే కాదు, ప్రజలందరిని ఉద్దేశించి చెప్తున్న మాటగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. బీదలు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు. బట్ వన్ థింగ్, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీతో కూడా ఎల్లప్పుడూ ఉండను. అదేంటండి ఇది? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో నేను మీతో కూడా సదాకాలం ఉంటానని చెప్పాడు కదా. ఏంటి కరెక్టు? ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు అనేది కరెక్టా? ఎల్లప్పుడూ ఉండడు అనేది కరెక్టా? ఉండడా ఉంటాడా? ఆన్సర్ రెండూ కరెక్టే. అదేంటండి ఇది? రెండు ఎలా కరెక్ట్ అవుతాయి? అవును, నేను మీతో ఎల్లప్పుడూ ఉండను అంటున్నప్పుడు కొంతకాలం తర్వాత నేను మీకు కనిపించను, మాయమైపోతాను, అదృశ్యమైపోతాను, ఆరోహణం అయిపోతానని చెప్పడం. అక్షరార్థంగా ఉండను, కానీ ఎల్లప్పుడూ లేకపోతే ఆల్వేస్, నిరంతరము మీతో పాటు నేను ఉంటాను, ఆత్మలో ఉంటాను. అక్షరార్థంగా శరీర రీతిగా ఈ నరావతారంలో మీతో పాటు ఎల్లప్పుడూ ఉండను, కానీ ఆత్మలో మీతో పాటు ఎల్లప్పుడూ ఉంటాను. నేను మీకు దూరముగా, శరీర రీతిగా మీకు దూరముగా ఉన్నాను, ఆత్మలో సమీపంగా ఉన్నాను అన్నట్టుగా అపోస్తలుడైన పౌలు తన పత్రికల్లో తెస్సలోనిక సంఘానికి అక్కడక్కడ రాస్తూ, కొలస్సీ సంఘంలో అనుకుంటాను, అక్కడ కూడా ఇదే మాట రాశాడు. నేను మీకు శారీరకంగా దూరంగా ఉన్నాను, శరీరాన్ని బట్టి మీరు నాకు దూరంగా ఉన్నారు, నేను మీకు దూరంగా ఉన్నాను. మీరు వింటున్నారేమో కానీ నా మాటలు, నా స్వరూపాన్ని చూస్తున్నారేమో కానీ అక్షరార్థంగా లిటరల్గా చూస్తే మీకు నాకు ఒకళ్ళు హైదరాబాద్ వాళ్ళు చూస్తున్నారు, ఇక్కడికి అక్కడికి ఎంతో దూరం చూడండి. లేదంటే ఎక్కడో దూర ప్రాంతంలో ఇంతకుముందు ఒక సహోదరుడు, ఒక ఆయన రాపూర్, నెల్లూరు జిల్లా రాపూర్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఎక్కడో గల్ఫ్ కంట్రీస్లో ఉండి మన ఈ కార్యక్రమాలు చూస్తుండేవాడు. స్తోత్రం. ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు, వారిని బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. దూరం అయినప్పటికీ కూడా ఈ వాక్యమే, ఈ సందేశమే, ఈ సత్యాలే వాళ్ళకి మనకు, లేకపోతే మీకు నాకు మధ్యలో ఉన్న మైత్రిని, స్నేహాన్ని బలపరుస్తున్నాయి. మీకు నాకు మధ్యలో స్నేహం ఉన్నట్లుగా అవి వారధిని వేస్తున్నాయి. వాక్యాలు వారధిని వేస్తున్నాయి. వాక్యమే వారధిగా మారుతుంది, వాక్యమే వంతెనగా మారుతుంది. దేవుని స్తోత్రం. యేసు వంతెనగా మారాడు, వారధిగా మారాడు. తండ్రికి మనకు ఆయన మధ్యవర్తిగా మారాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. బీదలు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు, కానీ నేను మీతో కూడా ఉండను. మన టైటిల్ చూడండి, కాస్త ప్రత్యేకంగా ఉంది. వచనం, ప్రవచనం. వచనం ఏంటి, ప్రవచనం ఏంటి? వర్డ్ ఏంటి, వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ ఏంటి? అనగా సాధారణ వాక్యానికి, సాధారణ వాక్యం ఏంటి? జనరల్ సెయింగ్, జనరల్ కొటేషన్. కానీ ప్రవచనాత్మకమైన మాటకి, అనగా జనరల్గా జరుగుతున్నటువంటి పాస్ట్ లేకపోతే ప్రజెంట్ మాట. రెండోది వచ్చేసి ప్రవచనం అంటున్నప్పుడు అది ఫ్యూచరిస్టిక్గా, అనగా భవిష్యత్తుకు సంబంధించిన మాటగా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచనము, ప్రవచనము అనగా ఈ వాక్యంలో రెండు భాగాలు ఉన్నాయి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు ఒకటి, నేను మీతో పాటు ఎల్లప్పుడూ ఉండను రెండోది. ఈ రెండో పార్ట్ ప్రవచనమాత్మకమైనది, మొదటి పార్ట్ సాధారణమైనది. బీదలు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు. బీదలు ఎల్లప్పుడూ మీతో పాటు ఉండడానికి నేను ఆత్మలో చూశానని కాదు ఆయన ప్రభు అన్నాం. అలాగని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను అని నేను ఆత్మలో చూసి చెప్తున్నానని అనలేదు ఆయన అన్నమాట. ఒకటి భౌతికమైన వాస్తవము, రెండోది ఆత్మ సంబంధమైన అక్షార్థమైన వాస్తవం కూడా. నేను మీతో కూడా ఉండను. నాకు ఇష్టం లేకనే ఉండకపోవడం అనేది కాదు,
నా ఇష్టాలు పక్కన పెట్టేసి నా పని నేను పూర్తి చేసుకున్నాను కాబట్టి తండ్రి ఇష్ట ప్రకారం నేను తిరిగి నేను వచ్చినటువంటి అదే లోకానికి వెళ్ళాలి, అనగా పరలోకానికి వెళ్ళాలి. మనుష్య కుమారుడు దిగి వచ్చాడు కనుక ఆ మనుష్య కుమారుడు పైకి ఎక్కిపోతాడు. ఆరోహణములు అదే జరిగింది, ఆయన ఎక్కిపోయాడు. దేవుని స్తోత్రం. ఇందులోంచి 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయము 6వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, బీదల మీద శ్రద్ధ వాడికి లేనే లేదు, కేర్ లేదు, వాడు డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నాడు. వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చాను. ఇన్ ఫ్యాక్ట్ జూడాస్ హ్యాడ్ నో హార్ట్ ఫర్ ద పూర్. బీదల మీద శ్రద్ధ కలిగి అనడానికి హి హస్ నో హార్ట్, లేదు, అతనికి హృదయం లేదు, మనసు లేదు. He only said this because he was a thief and in charge of the money case. He would steal money whenever he wanted from the funds given to support Jesus ministry. యేసు యొక్క పరిచర్యకు సహాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లెక్కలు అకౌంట్స్ అన్ని ఆయనే అయ్యగారే చూసుకుంటున్నారు, యూదా ఇస్కరియోతు గారు. కాబట్టి ఏమన్నా జరగాలి అంటే, ఏమన్నా ఖర్చు పెట్టాలన్నా, ఏమన్నా ఆదాయం వచ్చినా కానీ ఆయన అనుమతి లేకుండా తెలిసేట అవకాశం లేదు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నది. యేసు ఇవ్వడం ఏకంగా ట్రెజరర్, కోశాధికారి యొక్క బాధ్యతలు దేవుడు అతనికి అప్పగించేశాడు. అతను కోశాధికారి కాదు, ఇంచుమించు కోశాధికారి అన్నట్టుగా ఉన్నాడు. తనకు అవసరమైనప్పుడు ధనాన్ని కొద్ది కొద్దిగా ఖర్చు పెట్టుకుంటున్నాడు. మిగతా 11 మంది లెక్కలు అడిగితే ఒకవేళ దొంగ లెక్కలు చూపించుండొచ్చు. చాలామంది దొంగ లెక్కలు చూపిస్తున్నారు. దొంగ లెక్కలు చూపించకూడదు దేవుని సేవకుడు. ఎంత వచ్చిందో దాని గురించి చెప్దాం. ఆర్థికపరమైన పారదర్శకత్వాన్ని ప్రదర్శిద్దాం. విదేశీ దైవజనులో బయట వాళ్ళు ఎవరో ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు కష్టపడి ప్రయాసపడి డబ్బులు పంపిస్తే ఇక్కడ దర్జాగా బతకడం కోసం కాదు, విదేశాల్లో ఉండి ఎంతో కష్టపడి భారతదేశ పరిచయని ప్రేమించి భారతదేశాన్ని గురించిన దర్శనంతో దేవుని సేవకులు డబ్బు పంపిస్తుంటే చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. విదేశాల్లో నాకు స్నేహితులు ఉన్నారు, నా 2 సహోదరులు స్నేహితులు, వాళ్ళు ఆర్థికంగా నన్ను ఆదుకుంటున్నారు. దేవుడు వారి ద్వారా కొద్ది ఆర్థిక నిధులు పంపిస్తున్నాడు. వీటన్నిటిని మనం ఖర్చు పెట్టుకుంటున్నాం, వాడుకుంటున్నాం. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు, వీటన్నిటికీ లెక్కలు చెప్పాలి. ఇప్పుడు సీఏ దగ్గరకో లేదా వాళ్ళ దగ్గరకో వీళ్ళ దగ్గరకో మనం లెక్కలు చూపించాల్సిన పరిస్థితి. కానీ ఒకరోజు ప్రతిదాని గురించి లెక్క చెప్పాల్సిన రోజు ఒకటి రాబోతుంది. యేసు ప్రభు మాటల్లో వచనము ప్రవచనం ఉంది. చాలామంది నోట్లో వచనం ఉంటుంది కానీ ప్రవచనం ఉండదు. కానీ యేసు నోట్లో వచనము ప్రవచనము 2 ఉన్నాయి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కయపా నోట్లో వచనము ఉంది, ప్రవచనం ఉంది. జనరల్ సేయింగ్ ఉంది, గాడ్లీ సేయింగ్ ఉంది. దేవుని స్తోత్రం. జనరల్ సేయింగ్ ఉంది, గాడ్లీ ఇన్స్పైర్డ్ సేయింగ్ ఉంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన మాట. యేసు విషయంలో కూడా ఒకటి, యేసు యొక్క ఉద్దేశం బీదలు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు అంటే మీ మధ్యలో బీదలు ఉండాలి, మీ దేశం దరిద్ర దేశంగా ఎంచబడాలన్న కోరికని కాదు. బీదలకు యూ విల్ హ్యావ్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పూర్. బీదలకు సేవ చేయడానికి, బీదలకు భోజనం పెట్టడానికి, బీదలకు బట్టలు ఇవ్వడానికి, బీదలకు ఏదో ఒక రూపంగా వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల కోసం మీకు మెనీ ఛాన్సెస్, అనేకమైన అవకాశాలు ఉంటాయి, అనేకమైన ద్వారాలు తెరవబడతాయి. బీదల మధ్యలో బీదలకు సువార్త ప్రయాణించడానికి నేను వచ్చాను కాబట్టి బీదల పరిస్థితి ఏంటో నాకు తెలుసు అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. ఒకటి, సహాయం చేయండి, హెల్ప్ యువర్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్, మీ యొక్క చేతిని చాపండి సహాయార్థమై. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బీదలు కొంతకాలం మీ దగ్గర ఉంటారు అని కాదు, బీదలు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటారు. కారణం ఏంటి? ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. మీరు జాగ్రత్తగా వినరు, నాకు తెలుసు. మీరు అవిధేయులైన పిల్లలు, మీరు మెడ వంచని జనాంగం, సున్నతి లేని జనాంగం. భౌతికమైన సున్నతి ఉంది కానీ ఆత్మీయమైన సున్నతి లేని జనాంగం. బీదలు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు అంటున్నప్పుడు సమస్య బీదల సమస్య, పేదల సమస్య, దళిత సమస్య అని నేను అనలేదు. ఒక విధంగా చెప్పాలంటే దళిత సమస్య పరిష్కారం కాదు. దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు రంగనాయకమ్మ గారు. దళిత సమస్య పరిష్కారానికైనా లేకపోతే దేవుని బిడ్డల సమస్యల పరిష్కారానికైనా యేసు చాలు.
సరే, దేవునికి స్తోత్రం. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం, సమస్య పరిష్కరించబడకపోతుంది. పరిష్కరించబడుతుందని కాదు, సమస్య పరిష్కరించబడదు అని యేసు జనరల్గా చెప్పినట్టు విషయం. మూడో విషయాన్ని మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు నేను మీతో కూడా ఎల్లప్పుడూ ఉండను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? యోహాను సువార్త 7వ అధ్యాయము 34-35 వచనాలు మనం గమనించినట్లయితే, మీరు నన్ను వెతుకుతురు గాని, మీరు నన్ను వెతుకుతారు, మీరందరూ నన్ను వెతుకుతారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యూదా మతస్థులు, యూదులు, కానీ నన్ను కనుగొనరు. నేను మీకు కనిపించను, నన్ను మీరు కనుగొనలేరు. నేను ఎక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరా నేను. అందుకు యూదులు, వాళ్ళకి అర్థం కాని విషయం, అందుకు యూదులు, దీన్ని బట్టి యూదులు, మనము ఈయనను కనుగొనకుండానట్లు ఈయన ఎక్కడికి స్తోత్రం, ఈయన ఎక్కడికి వెళ్తాడు అని వాళ్ళు అనుకున్నారు. ఎక్కడికి వెళ్తాడు ఈయన? స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు కాస్త మన సమయం కొద్దిగా ఉంది కనుక నేను ముగించేస్తున్నాను. స్వర్గారోహణ గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి, ఆయన మాట్లాడేది సహాయం చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇబ్బంది పెట్టొద్దు, సహాయం చేయండి. రెండవది, సమస్య పరిష్కరించబడదు అని చెప్తున్నాడు. మూడవది, స్వర్గారోహణ జరగబోతుందని చెప్పాడు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాసి అత్తరు ఒక శరునర తీసుకుని యేసు పాదములకు పూసి, ఆమె యొక్క పరిచయం, ఆమెను కూడా బేదరాలుగా మనం గమనించి, బేదరాలుగా గుర్తించి, తన తల వెంట్రుకలతో ఆయన యేసు ఆమె యొక్క పరిచర్యను గుర్తించాడు, ఆమె యొక్క శ్రమను గుర్తించాడు, ఆమె శ్రమను స్వీకరించాడు, సంతోషంగా స్వీకరించాడు, ఆవేశం వ్యక్తం చేయలేదు. స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. 4 విషయాలు నేను చెప్పాను. శ్రమ గుర్తించబడింది. ఒకరోజు మన శ్రమ గుర్తించబడుతుంది. సేవకులారా, ఒకరోజు మీ పరిచర్య గుర్తించబడుతుంది. ఈ భూలోకంలో ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఏంటో తెలియకపోవచ్చు. వన్ డే యువర్ మినిస్ట్రీ వుడ్ బి రికగ్నైజ్డ్. వన్ డే యువర్ మినిస్ట్రీ వుడ్ బి ఆనర్డ్. దానికి ప్రతిఫలం, మీరు చేసిన దానికి ప్రతిఫలం దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వచనము, ప్రవచనం అనేటువంటి ఈ సందేశంలోంచి యోహాను సువార్త 12వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి అనుభవాలతో, అనగా సహాయం చేస్తూ, పరిష్కరించబడినటువంటి సమస్య అయినప్పటికీ కూడా సహాయం చేస్తూ, స్వర్గారోహణను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనకు కూడా ఒక స్వర్గారోహణ ఉందని, అంతేకాకుండా శ్రమ విలువ గుర్తించబడ్డాన్ని మనం గమనించాలి. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు, ఎవరి ప్రయాసం వ్యర్థం కాదు. ఈ టీవీలో వాక్యం బోధించడం భారభరితమైన పరిచర్య, ఇది వ్యర్థం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి అనుభవాలతో దేవుడు మనందరినీ నడిపించును గాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.